రాజ్యసభ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంటే రాజ్యసభది దాదాపుగా ఇంకా టైం ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ మధ్యంతర రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి ఒక 10 స్థానాలకు సంబంధించి. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వేళ ఇది జరగబోతోంది. టోటల్గా చూస్తే 18వ లోక్సభకి ఎన్నికైన వాళ్ళు 10 మంది రాజ్యసభ నుంచి అటు వెళ్ళినటువంటి వాళ్ళు. ఈ నేపథ్యంలో అస్సాం, బీహార్, మహారాష్ట్ర నుంచి 2 చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర నుంచి ఒక్కో స్థానం ఖాళీ అయినట్టు ఓ ప్రకటన బయటకు వచ్చింది. కామాఖ్య ప్రసాద్ సద్భానంద సోనోవాల్ అస్సాం, అట్లాగే మేసా భారతి, వివేక్ కుమార్ బీహార్, ఉదయన్ రాజే, బోమ్స్లే, పీయూష్ గోయల్ మహారాష్ట్ర, దీపేందర్ సింగ్ హుడా హర్యానా, కేసీ వేణుగోపాల్ రాజస్థాన్, బిపుల్ కుమార్ దేబ్ త్రిపుర, జ్యోతిరాజ్ సింధియా మధ్యప్రదేశ్ ఈ జాబితాలో ఉన్నారు. వీళ్ళంతా లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో రాజ్యసభ సచివాలయం నుంచి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించబోతోంది. ఇందులో ఏదైతే బీహార్లో ఎన్డీఏకే అవకాశం ఉంటుంది, మహారాష్ట్రలో మాత్రం అక్కడ దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించి పీయూష్ గోయల్, ఉదయన్ రాజీ, బోన్స్లే వీళ్ళిద్దరూ ఉంటే ఈ ప్లేసులు ఐఎన్డీఏకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేల పరంగా అయితే ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకే రావచ్చు బీజేపీకి. కానీ ఇక్కడ ఈలోపు ఏదన్నా కథ మారితే చెప్పలేం. అయితే ఇంకొక వైపును చూస్తే రాజస్థాన్లో కేసీ వేణుగోపాల్ ప్లేసు అది ఎన్డీఏ గెలుచుకుంటే ఆశ్చర్యపోనక్కలేదు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీట్ విషయంలో. త్రిపుర ఆల్రెడీ బీజేపీకే అక్కడ లీడ్ ఉంది కాబట్టి ఆ సీట్ని అదే తీసుకుంది. మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళే గెలుచుకునే అవకాశం ఉంటుంది. రాజస్థాన్కి హర్యానాకి సంబంధించినటువంటిది వచ్చేటప్పటికి తేడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఐఎన్డీఏకి ఒకటి, అలాగే ఎన్డీఏకి ఒకటి వచ్చే అవకాశం ఉంది.